చిత్తూరు జిల్లాలో నగదు దొంగలించే కిలాడిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు కార్వేటి నగరం పోలీసులు. నగరి డీఎస్పీ రవికుమార్ వివరాలు తెలియజేస్తూ నవంబర్ 13వ తేదీన పుత్తూరు నుండి బెంగళూరుకు వెళ్లే బస్సులో ప్రయాణిస్తున్న అనసూయ అనే మహిళ నుండి బంగారు నగలు దొంగలించింది. మంగసముద్రం లెనిన్ నగర్ కాలనీకి చెందిన 27 సంవత్సరాల వయసు కలిగిన రాధిక. ఆమె వద్ద నుండి 32 గ్రాముల నల్లపూసలు, 16 గ్రాముల ముత్యాల దండ, 22 గ్రాముల నెక్లెస్, 10 గ్రాముల లక్ష్మీ డాలరు, 32 గ్రాముల రాళ్ల గాజులు, 48 గ్రాముల సాదా గాజులు, 13 గ్రాముల బేస్ లైట్, 5 గ్రాముల ముత్యాల పగడాల, 3 జతల 22 గ్రాముల బరువు కలిగిన బుట్ట కమ్మలు, 9 గ్రాముల రాళ్ల కమ్మలు, 11 గ్రాముల డాలరు పగడాల దండ, 21 గ్రాముల ఉంగరాలు, బంగారు పట్టి కలిగిన 15 గ్రాముల వాచ్, మొత్తం 262 గ్రాముల సొత్తును స్వాధీనం చేసుకొని నిందితురాలిని అరెస్టు చేశామని తెలిపారు. రాధిక మీద పూతలపట్టు, కల్లూరు, కాణిపాకం, గుడిపాల, సోమల, చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లలోనూ పలు కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో కార్వేటి నగరం సిఐ సత్యబాబు, ఎస్ఆర్ పురం ఎస్ఐ శేక్షావల్లి సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీ ఉదయం సుమారు 11 గంటలకు అనసూయ అనే ఆమె ఎస్ఆర్ పురం లిమిట్స్ నుంచి గుడ్డూరు క్రాస్ నుంచి బస్సు ఎక్కి చిత్తూరుకు బయలుదేరింది. ఆ సమయంలో ఆమె తన యొక్క బంగారు కూడా బ్యాగ్లో పెట్టుకొని ప్రయాణిస్తుంది. ఆ సమయంలో తర్వాత ఆమె చిత్తూరుకు వచ్చి ప్రయాణించే క్రమంలో జీడి నెల్లూరు దగ్గరికి వచ్చి చూసేసరికి బంగారు కనపడలేదు. తర్వాత చిత్తూరు దగ్గర దిగిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఎక్కడ కనబడకపోయేసరికి ఆమె తర్వాత ఎస్ఆర్ పురంలో పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారి సూచనల మేరకు ఎస్ఆర్ పురంలో కేసు రిజిస్టర్ చేసి దీనిపై దర్యాప్తు ప్రారంభించడమైనది. ఎస్పీ గారు ఇచ్చిన సూచనల మేరకు అలాగే సిఐ సత్యబాబు, శిక్షావళి ఎస్ఐ గారు వారి సిబ్బంది కలిసి ఎంతో కష్టపడి మొత్తం పాత రికార్డులన్నీ తిరిగేసి చెక్ చేయగా ఒక మహిళ పేరు బయటకు వచ్చింది. ఆమె పేరు వచ్చేసి రాధిక అనే పేరు వచ్చింది. తర్వాత రికార్డులను పరిశీలించి నిన్నటి దినము ఆమెను అరెస్ట్ చేసేసి ఆమె దగ్గర నుంచి ఏవైతే అనసూయ ఆమె కంప్లైంట్ ఆమె దగ్గర నుంచి దొంగిలించబడినాయో మొత్తం ప్రాపర్టీ కూడా రికవర్ చేయబడింది. ఆమె పేరు వచ్చేసి బి రాధిక, వయసు 27 సంవత్సరములు. ఈమె వచ్చేసి మంగసముద్రం రూరల్లో ఉంటుంది. ఈమె వచ్చేసి ఇంతకుముందు ఈమె ముందు కూడా ఒక 6 కేసులు మనం పూతలపట్టు, కల్లూరు, కాణిపాకము, గుడిపాల, సోమల, చిత్తూరు 1 టౌన్లో కూడా ఈమె మీద కేసులు నమోదున్నాయి. ఇవి ప్రస్తుతము ఇంకా కోర్టులో ట్రయల్లో ఉన్నాయి. కాబట్టి ఇంత తక్కువ సమయంలో సిఐ గారు, ఎస్ఐ గారు సిబ్బంది ఈ కేసును డిటెక్ట్ చేసినందుకు ఎస్పీ గారు ఎంతో ప్రశంసించినారు. కాబట్టి ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏమంటే మొత్తము పోయినవిలో వచ్చేసి మొత్తం 15 లక్షలు ఉంటుంది మొత్తం బంగారు మొత్తము. కాబట్టి ప్రజలకందరికీ విజ్ఞప్తి ఏమనగా ఎప్పుడైనా కానీ ఇట్లా బంగారు తీసుకొని పోయేటప్పుడు కొద్దిగా చుట్టుపక్కల ఎవరున్నారు ఏం కథ అని జాగ్రత్తగా ఉండాల్సిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.